నేను మీ లతికాని. వెల్కమ్ టు ముంబై టెక్ వరల్డ్. సో ఛానల్ పెట్టగానే వ్యూస్ వస్తాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇన్కమ్ కూడా వస్తుంది, లక్షల్లో సంపాదించుకోవచ్చు అని అనుకుంటారు కదా. ఫస్ట్ స్టార్ట్ చేసినాక తెలుస్తుంది మనకి ఎన్ని వస్తున్నాయా వస్తలేవా అని చెప్పేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియో గురించి అయితే అందరికీ తెలుసు. సో దాంట్లో అయితే మనం ఎన్ని సెట్టింగ్స్ ఆన్ చేసుకున్నాం, ఎన్ని సెట్టింగ్స్ ఆఫ్లో ఉన్నాయి అవి మాత్రం ఎవ్వరికి తెలియదు కదా. అవునా కదా, నిజం చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వైటీ స్టూడియోని ఓపెన్ చేస్తాం. ఎందుకోసం ఓపెన్ చేస్తాం? వీడియో అప్లోడ్ చేస్తాము, తర్వాత ఓపెన్ చేసి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి, ఎన్ని లైక్స్ వస్తున్నాయి, ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తున్నారు అది మాత్రమే చూసుకుంటాం. కానీ కొన్ని రోజుల తర్వాత అనిపిస్తుంది, అబ్బా ఛానల్లో సబ్స్క్రైబర్స్ రావడం లేదు, వ్యూస్ రావడం లేదు. సో ఇలా మనకి మైండ్లో అదే తిరుగుతూ ఉంటుంది. కానీ మీరు సెట్టింగ్స్ గురించి మాత్రం ఆలోచించరు. ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉంటేనే మన ఛానల్లో వ్యూస్, సబ్స్క్రైబర్స్ అనేవి రావడం జరుగుతుంది. దానివల్ల మంచిగా ఇంక్రీజ్ అవుతుంది ఛానల్. ఆ సెట్టింగ్స్ ఆన్ చేసుకోగానే లక్షల్లో సబ్స్క్రైబర్స్, లక్షల్లో వ్యూస్ వస్తారని నేను చెప్పను, కానీ మన ఛానల్లో అయితే మంచిగా ఇంక్రీజ్మెంట్ అయితే ఉంటుంది. సో మన ఛానల్ మంచిగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేవి ఆన్ చేసుకోండి. సో ఎలా చేసుకోవాలి నేను చూపిస్తాను, చూసేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు మంచిగా అర్థమవుతుంది వీడియో అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనము వైటీ స్టూడియోని అయితే ఆన్ చేసుకోవాలి. సో కింద అయితే ఆప్షన్ కనిపిస్తుంది కదా, అనలిటిక్స్ అని చెప్పేసి, దానిపైన క్లిక్ చేసేసుకోండి. సో పైన ట్రెండ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి, మనకి ఫస్ట్లోనే స్టార్టింగ్లో కనిపిస్తుంది. సో దానిపైన క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసుకున్న తర్వాత మనకు ఏవేవి ట్రెండింగ్లో ఉన్నాయి అవన్నీ మనకి చూపిస్తాయి. సో వ్యూస్ రాలేరు, సబ్స్క్రైబర్స్ వస్తలేరు అనే వాళ్ళకి ది బెస్ట్ అండి ఇదైతే. సో ఆ ట్రెండ్ పైన క్లిక్ చేసుకోగానే చూడండి ఈ విధంగా మనకైతే వచ్చింది. సో టాపిక్స్ అనేది మనం సెర్చ్ చేసుకోవాలి. ఒకవేళ కుకింగ్ కావచ్చు, ఇంకా మీరు ఏది చేస్తే అది ఫ్యాషన్కి సంబంధించింది, లేదా శారీ కుచ్చులు, ఇంకా టెక్ వీడియోస్ ఏదైనా సరే మీరైతే ఇక్కడ టైప్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ కుకింగ్కి సంబంధించి అయితే టైప్ చేసి ఎగ్జాంపుల్గా మీకు చూపిస్తున్నాను. సో కుకింగ్ వీడియోస్ అని చెప్పేసి కుకింగ్, నార్మల్గా కుకింగ్ అని టైప్ చేశాను. చూడండి నేనైతే కుకింగ్ అని టైప్ చేయగానే ఇలా వచ్చింది. ఈజీ కుకింగ్ రెసిపీస్ కానివ్వండి, ఫుడ్కి సంబంధించినవి, డిన్నర్కి సంబంధించినవి. సో చాలా మంది అంటే వీటిని అయితే సెర్చ్ చేస్తున్నారు అనమాట. సో వీటిపైన మనము వీడియోస్ బేస్ చేసుకొని చేసినట్లయితే ఖచ్చితంగా వ్యూస్, సబ్స్క్రైబర్స్, మన ఛానల్ ముందుకు వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉన్నాయి. సో ఇది మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో మనకి ఏవేవి ట్రెండింగ్లో ఉన్నాయి దాన్ని మనం బేస్ చేసుకొని వీడియోస్ చేసినట్లయితే ఇంకా ఛానల్ అయితే ఇంకా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఇది మాత్రం ఎవరు చెప్పినా చెప్పకపోయినా 100% నిజం అండి. సో చూడండి నేను ఇంకా కుకింగ్ వీడియోస్కి తెలుగు వీడియోస్ అని యాడ్ చేశాను, కుకింగ్ ఫర్ తెలుగు అని చెప్పేసి. సో ఇక్కడ నార్మల్గా కుకింగ్ అని మనం టైప్ చేస్తే ఇక్కడ ఇంగ్లీష్ వాళ్ళవి, హిందీ వాళ్ళవి అట్లా వచ్చాయి కదా. సో నేను నార్మల్గా తెలుగు కూడా నేను టైప్ చేశానండి, అది కూడా ఒకసారి చూపిస్తాను, చూసేయండి. సో అదే ట్రెండ్లోనే సర్చింగ్ పైన క్లిక్ చేసేసుకొని కుకింగ్ తెలుగు అని టైప్ చేసేసుకుంటే అన్నీ కూడా తెలుగు టైటిల్స్ వస్తాయండి. తెలుగులో ఏవి ఎక్కువగా రీచ్ అయ్యాయి, ఏవి మిలియన్స్లో ఉన్నాయి, సో దేనికి ఎక్కువగా మనకి వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పేసి అన్నీ కూడా హైయెస్ట్ టైటిల్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో వీటిని బేస్ చేసుకొని అంటే మనం వీటిని నోట్స్లో రాసుకొని డే బై డే చేసినట్లయితే అంటే వన్ బై వన్ వీటిని ఫాలో అయ్యి మనం రెసిపీస్ కానివ్వండి, వేరే ఏదైనా కూడా మీరు ఏది చేసుకుంటున్నారో వాటికి తగ్గట్టుగా మీరు సెర్చ్ చేసుకొని ఆ టైటిల్స్ ప్రకారం మీరు చేసినట్లయితే ఖచ్చితంగా ఛానల్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం చాలా చాలా ఉందండి. సో ఇప్పుడైతే వీటిని క్లోజ్ చేసేసుకొని మళ్ళీ మనమైతే వైటీ స్టూడియోని ఆన్ చేసుకోవాలి. సో ఆన్ చేసేసుకొని మనమైతే ఇమేజ్ పైన క్లిక్ చేసుకోవాలి. మన లోగో ఉంటుంది కదా, లోగో పైన క్లిక్ చేసుకొని ఇక్కడ పెన్సిల్ గుర్తు ఉందండి చూడండి, ఆ పెన్సిల్ గుర్తు పైన అయితే క్లిక్ చేసుకోవాలి. అలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకో పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఇవేవి నాకు ఆన్లో లేకుండే. సో తర్వాత ఆన్ చేసిన తర్వాత నేను అర్థమైంది మన ఛానల్ మంచిగా రికమెండెడ్ అవుతుందని చెప్పేసి. సో ఇక్కడ మనకి హోమ్ ట్యాబ్ అని కనిపిస్తుంది చూడండి, దానిపైన అయితే క్లిక్ చేసేసుకోవాలి హోమ్ ట్యాబ్ పైన. సో నేనైతే యారో మార్క్స్ అనేవి ఇస్తాను, మీకు అర్థం కాకపోతే యారో మార్క్స్ ద్వారా అయితే ఫాలో అయ్యి ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేవి చేసుకోండి. హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేసుకోగానే పేజీ ఈ విధంగా ఓపెన్ అయింది కదా. హోమ్ ట్యాబ్ అలాగే ఫర్ యూ ఇవి రెండు కూడా మనకి ఆన్లో ఉన్నాయో లేదో చూసుకోండి. చాలామంది ఆఫ్లోనే ఉంటాయి, ఖచ్చితంగా ఈ సెట్టింగ్స్ అనేవి ఆన్లో ఉండాలి. ఇలా ఆన్లో ఉండడం వలన ఇంకా కొంతమందికి రికమెండ్ చేసే అవకాశం ఉంది యూట్యూబ్ వాళ్ళనమాట. సో అట్లాగే ఇక్కడ మోర్ సెట్టింగ్స్ అని ఉంది కనిపిస్తుంది చూడండి, దానిపైన క్లిక్ చేసుకోగానే ఇక్కడ అన్నీ కూడా ఆన్లోనే ఉండాలి కంపల్సరీ. అట్లాగే నెక్స్ట్
నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్ కంటెంట్ రికమెండెడ్ అని దానిపైన మాత్రం ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. ఇది ఆన్లో ఉంటేనే ఇంకా కొంతమందికి మన ఛానల్లో నోటిఫికేషన్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నమాట. దానివల్ల వ్యూస్ సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నేను ఛానల్ పెట్టిన కొత్తలో నాకు ఇవి మొత్తం ఆఫ్లోనే ఉండే, దానివల్ల నా ఛానల్ అనేది రికమెండెడ్ కాలేదు. ఇంకా అసలు వ్యూస్ సబ్స్క్రైబర్స్ కొంత వరకే వచ్చేవాళ్ళు. ఇవి ఆన్లో పెట్టుకున్న తర్వాతనే నా ఛానల్ ఇంకా కొంతమందికి రికమెండ్ చేసిందన్నమాట. సో మీరు కూడా తెలుసుకొని చేసుకోండి. కొంతమందికి తెలియదు కదా, తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. వీడియోస్, షార్ట్స్, అలాగే లైవ్ స్ట్రీమ్స్ ఇవన్నీ కూడా ఆన్లోనే ఉండాలి. మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పాను కదా, ఆల్ కంటెంట్ రికమెండెడ్, అది కూడా ఆన్లోనే ఉండాలి. అది ఆన్ చేసుకున్న తర్వాత మనం సేవ్ చేసేసుకోండి. సో ఇప్పుడు పేజ్ అనేది క్లోజ్ చేసేసుకోండి. ఆల్రెడీ నేను ఈ సెట్టింగ్ గురించి వీడియో అనేది తీసాను క్లారిటీగా. అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. వైటీ స్టూడియోని అయితే ఆన్ చేసేసుకోవాలి. ఆన్ చేసుకున్న తర్వాత కమెంట్స్ పైన అయితే ఆన్ చేసేసుకోవాలి. సో స్టార్టింగ్లోనే కనిపిస్తుంది మనకి. సో దానిపైన అయితే క్లిక్ చేసేసుకోవాలి. చూడండి ఇక్కడ మీకు అన్ని ఫిల్టర్స్ అనేవి వచ్చాయి. సో ఈ ఫిల్టర్స్ అనేవి మనకి ఏవేవి ఆన్లో ఉండాలి, ఏవేవి ఆఫ్లో ఉండాలి క్లారిటీగా వీడియో అనేది తీసాను. అట్లాగే స్టార్టింగ్లో ఒకటి చెప్పాను కదా ట్రెండ్ గురించి, ట్రెండ్ టైటిల్స్ సెర్చ్ అవి ఎలా చేసుకోవాలి ఏంటి, అది కూడా క్లారిటీ వీడియో ఉంది. అవి 2 లింకులు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి మీకు ఒకవేళ ఇందులో అర్థం కాకపోతే. ఇవన్నీ కూడా మనకు ఖచ్చితంగా ఆన్లో ఉండాలి. సో ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైతే ఛానల్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.